జై శ్రీమన్నారాయణ. 387వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి 42వ శ్లోకములో నుండి ఓం వ్యవస్థానాయ నమః. హో శ్రీమన్నారాయణ, ఇప్పుడు మేము చూస్తూ ఉండేటటువంటి మాకు కాలగతిని సూచించేటటువంటి నిమిషములు, సెకనులు, గంటలు, రోజులు, కలలు, కాలము, ముహూర్తాలు ఇవన్నీ కూడా ఆ గ్రహ సంచారము వల్ల ఏర్పడుతున్నాయి. అయితే ఇదంతా చేసిందెవరు? ఈ వ్యవస్థనంతా చేసినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం వ్యవస్థానాయ నమః. ఓం వ్యవస్థానాయ నమః. ఈ కాలాన్నంతటిని కూడా అల్పకాలము నుంచి మహాకాలం వరకు విభజించి వ్యవస్థను చేసినటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో అగస్త్య మహాముని రామచంద్రుడితో అంటూ ఉన్నాడు, రామా, ఇప్పటికే నీ వనవాసములో చాలా కాలం గడిచిపోయింది. ఇక మిగతా వనవాసాన్ని పూర్తి చేసుకొని నువ్వు హాయిగా వెనక్కి వెళ్ళి సుఖంగా రాజ్య సుఖాలను అనుభవించు. హో రామా, నీలాంటి కొడుకు ఉండటం అనేటటువంటిది, పుట్టటం అనేటటువంటిది దశరథ మహారాజు గారి ఒక అదృష్టం. ఆయన నిజంగా ధన్యుడే. రామా, నా తపో మహిమ వల్ల ఆ రోజు అయోధ్యలో ఏమేం జరిగిందో అంతా నాకు తెలిసిపోయింది. అంతేకాకుండా నా తపశ్శక్తి వల్ల నీ మనస్సులో హృదయస్థశ్చతే ఛందో విజ్ఞాతః తపసామయ, నీ మనస్సులో ఉండే ఆలోచనలు కూడా నాకు తెలుస్తున్నాయి. అందుకే నీకోసం నేను ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా నువ్వేమన్నావు? ఇంకొక చోటికి వెళ్తానన్నావు. అయినప్పటికీ నేను కాదనలేదు, ఎందుకంటే నీ మనసులో ఉండే ఆలోచనలు నాకు తెలుస్తూ ఉన్నాయి. అయితే రామా, నువ్వు అక్కడికి వెళ్ళి పంచవటికి వెడితే బాగుంటుంది. నీకు గోదావరి ప్రక్కనే ఉంటుంది పంచవటి ప్రదేశం. మీరు అక్కడ ఉండండి. ఉంటూ నువ్వు ఋషులందరినీ కూడా కాపాడుతూ ఉండు అని అగస్త్య మహాముని చెప్పగానే ఇక రామలక్ష్మణులు కృత పాదాభివందనౌ అగస్త్య మహామునికి నమస్కారం చేసి సీతమ్మతోని పంచవటికి బయలుదేరారు. రాజకుమారులు రామలక్ష్మణులు వారిద్దరూ కూడా గృహీత చాపౌ ధనుర్బాణాలు తీసుకొని అమ్ముల పొదలు కట్టుకొని సీతమ్మను తీసుకొని పంచవటీ ప్రదేశానికి ప్రయాణమై దారిలో అన్నింటినీ గమనిస్తూ చాలా జాగ్రత్తగా అగస్త్య మహాముని చెప్పిన దారినే అనుసరిస్తూ పంచవటికి ప్రయాణమై బయలుదేరారు. దారిలో శ్రీరామచంద్రుడు ఒక పెద్ద గ్రద్దను, గృధ్రం భీమపరాక్రమం, ఒక గ్రద్దను చూశాడు రాముడు. ఆ గ్రద్ద మర్రి చెట్టు మీద ఉంది. రామలక్ష్మణులు ఆ గ్రద్దను చూసి రాముడు అనుకుంటూ ఉన్నాడు, ఏదో పెద్ద రాక్షసుడే అయ్యి ఉంటాడేమో అని అనుకొని రాముడు ఆ గ్రద్దనే అడుగుతున్నాడు, కో భవాన్, నువ్వెవరివి
అని రాముడు అడిగితే ఆ గ్రద్ద అంటోంది, మధురయా వాచ, మెల్లగా సౌమ్యంగా ఆ గ్రద్ద రామచంద్రుడితోని, నాయనా నేను మీ నాన్నగారి స్నేహితుడను అని అనగానే రాముడు అడుగుతూ ఉన్నాడు మళ్ళీ, మా నాన్నగారి స్నేహితుడివా, అయితే నీ పేరేంటో చెప్పు, నీ వంశమేమిటో చెప్పు అని రాముడు అడగగానే మళ్ళీ ఆ గ్రద్ద తన వంశ క్రమాన్నంతటిని కూడా చెబుతోంది. ఆ క్రమంలో గ్రద్ద అంటోంది, ఓ రామా, పూర్వము కర్దముడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయననే మొట్టమొదటి ప్రజాపతి. ఆ తర్వాత విక్రీతుడు, శేషుడు, సంశ్రయుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులస్త్యుడు, అంగీరసుడు, ప్రచేతసుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు, వీరంతా కూడా తర్వాత ప్రజాపతులైనారు. ఆ తర్వాత అరిష్టనేమి అనే పేరుతో ఉండేటటువంటి కాశ్యపుడు ప్రజాపతి అయ్యాడు అంటూ ఆ గ్రద్ద తన వంశక్రమాన్నంతటిని కూడా శ్రీరామచంద్రుడికి చెబుతోంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రస్వామిని మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ సంతోషిస్తూ మనని ఆశీర్వదిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానం చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 42వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం వ్యవస్థానాయ నమః. ఓం వ్యవస్థానాయ నమః. ఓం వ్యవస్థానాయ నమః.